బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ ఎమ్మెల్యే అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతులు ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో ఈడీ ఢిల్లీ గవర్నర్ను కోరింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడిగా ఈడీ పేర్కొంది. 2021 నవంబర్ నెలలో అప్పటి ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో లిక్కర్ పాలసీలో నూతన విధానాలను తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. కేజ్రీవాల్ కి లిక్కర్ స్కామ్ కేసులో కూడా మరోసారి షాక్ తగిలింది. అయితే ఇప్పటికైనా బెయిల్ పై బయట ఉన్నా కూడా అయితే ఆయన విచారించేందుకు కూడా ఇప్పుడు మరోసారి రావాలంటూ కోరినట్టు తెలిసింది. డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చిందని చెప్పాలి. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతించింది. గత సంవత్సరం డిసెంబర్ లోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి కోరింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు వికే సక్సేనా కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అంటే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భయపెట్టాలని చూస్తున్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. కానీ గతంలోనే అరవింద్ కేజ్రీవాల్ కు ఇటు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. అటు ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ అలాగే ఈడీ కేసులు, రెండు కేసుల్లో కూడా సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ప్రజెంట్ షరతులతో కూడిన బెయిల్ మీద అరవింద్ కేజ్రీవాల్ బయట ఉన్నారు. కానీ విచారణకు సహకరించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కానీ మరొకసారి విచారించాలి, లోతైన విచారణ కొనసాగించాలంటూ కూడా ఈడీ ఇటు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను అలాగే కేంద్ర హోంశాఖను కోరిన నేపథ్యంగా ఇద్దరు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నోటీసులు ఎప్పుడు ఇస్తారనే దాంట్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ ఈ సమయంలో నోటీసులు ఇస్తే వాటిని రాజకీయ పక్షగానే భావిస్తారంటూ కూడా బీజేపీ వర్గాలు కూడా కొన్ని అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ప్రభుత్వం ఆదేశంతో ఈడీ నోటీసులు ఇస్తుంది కాబట్టి ఈడీ ఏ టైంలో నోటీసులు ఇస్తుందేమో చూడవుతుంది. ప్రజెంట్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొనసాగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఈ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉంది. 5వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపే అరెస్ట్ చేస్తారా, ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తారా, ఫలితాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడవలసింది. కానీ కేంద్ర హోంశాఖ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్ ఇచ్చిందనే ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కి ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఎప్పుడు విచారణ పిలుస్తారంటే కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.